హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోను 6వ తేదీ జూన్ 2024 ఉదయం 6 గంటల సమయానికైతే చేయడం జరిగింది. సో బిల్లులలో భారీ కదలిక అండి. మరి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల పెన్షన్ బిల్లుల కదలిక ఆర్బీఐ కుబేర్కి అయితే నిన్న ఈవినింగ్ వరకు అయితే వెళ్ళాయండి. అలాగే శాలరీ బిల్లులు కూడా ఆర్బీఐ కుబేర్లో అయితే ఉన్నాయి అవన్నీ కూడా. సో అవన్నీ ఇవాళ జమ అవుతాయండి. ఉదయం 10 గంటల తర్వాత నుంచి అయితే జమ అవ్వడం మొదలవుతుంది. ఇంకా చాలామంది పెన్షనర్స్ మనల్ని అడుగుతున్నారండి, పెన్షన్స్ ఇంకా జమ కాలేదని చెప్పేసి. సో పెన్షన్స్ అయితే ఇంకా జమ కావాల్సి అయితే ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ వారికి సంబంధించిన బిల్లులు కూడా కుబేర్ దశలోనే ఉన్నాయి. సో పెన్షన్స్ అయితే నిన్న ఈవినింగ్ వరకు కొన్ని జమ అయ్యాయి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా నిన్న ఈవినింగ్ కొన్ని జమ అయ్యాయి. గుంటూరు పెన్షన్ కూడా క్రెడిట్ అయింది. అనంతపురంలో ఫ్యామిలీ పెన్షన్ కూడా జమ అయింది. తణుకు ఎస్టీఓ గారి పరిధిలో కూడా పెన్షన్ జమ అయింది. ఇక ట్రెజరీ వారిగా చూసుకున్నట్లయితే నెల్లూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, మచిలీపట్నం, కొత్తూరు ఎస్టీఓ పరిధిలో, శ్రీకాకుళం డిస్టిక్, అలాగే తిరుపతిలో కూడా పెన్షన్ క్రెడిట్, గుడివాడలో పెన్షన్ క్రెడిట్ అయినది. సో నిన్న చూసుకున్నట్లయితే ఈ ట్రెజరీ పరిధిలో పెన్షన్లు అయితే జమ అవ్వడం జరిగిందండి. సో రిమైనింగ్ పెన్షన్లు ఈరోజు రేపట్లో అయితే పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వెటర్నరీ డిపార్ట్మెంట్ వారి శాలరీస్ జమ అయినాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి పెన్షన్స్ కూడా జమ అయినాయి. విజయవాడలో తిరుపతి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ వారి శాలరీ కూడా క్రెడిట్ అయింది. గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా శాలరీ క్రెడిట్ అయింది. పెన్షన్ మరియు శాలరీ బిల్లులో కదలిక అయితే ఉంది. సో ఇప్పుడు ఏవైతే ఆర్బీఐ కుబేర్ దశలో ఉన్నాయో అవన్నీ కూడా ఉదయం 10 గంటల సమయానికి బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడము, మరి కొద్దిసేపట్లోనే జీతాలు లేదా పెన్షన్ల రూపంలో అయితే అవి జమ అయిపోతాయి. సో ప్రజెంట్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే పేమెంట్ ప్రాసెస్ ఫర్ పెండింగ్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ కుబేర్ అయితే రావడం జరిగింది. ఇకపోతే గురజాల సంబంధించి ఎస్టీఓ గారి పరిధిలో, కర్నూలు సంబంధించి భీమవరం, గుంటూరు, కాకినాడ, మన్యం బిల్లులు కూడా ఇవాళ జమ అయ్యే అవకాశం ఉందండి. పెన్షనర్ సంబంధించి పెండింగ్ బిల్లులు, అలాగే ఆర్బీఐ కుబేర్ నుండి బ్యాచ్ నెంబర్లు అలాట్ అవ్వడము, పెన్షన్గా క్రెడిట్ అవ్వడము కూడా జరుగుతుంది. సో నిన్న కూడా కొద్ది గొప్ప బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్ అవ్వడము, పెన్షన్లుగా జమ కావడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు కూడా మరింత మందికి అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక రైల్వే కోడ్లు ఫ్యామిలీ పెన్షన్ గురించి అయితే ఇంకా జమ కాలేదు. పొద్దుటూరు ఎస్టీఓ పరిధిలో కూడా ఇంకా పెన్షన్ జమ కాలేదండి. సో చిత్తూరు పెన్షన్ కూడా ఇంకా జమ కాలేదు ఎస్టీఓ గారి పరిధిలో. సో ఈ బిల్లులు, ఇంకా కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఈరోజు రేపట్లో అయితే జమ అవుతాయండి బిల్లుల కదలికను బట్టి. సో మీరు బిల్లు స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే నిధి యాప్ ద్వారా, లేదా సిఎఫ్ఎంఎస్ ఉద్యోగులకు యాప్, పెన్షనర్లకు నిధి పోర్టల్లో అయితే మీ యొక్క బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే 1వ తేదీ నుండి జీతాలు మరియు పెన్షన్లు పెరగడం మొదలయ్యాయి. కమర్షియల్ ట్యాక్స్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు మరియు ఇతర డిపార్ట్మెంట్లకు కూడా జీతాలు అయితే జమ అయ్యాయి. ఇక తిరుపతి సర్వీస్ పెన్షన్ కూడా నిన్న 10 గంటలకు జమ అయింది. శాలరీ క్రెడిట్ కూడా వైజాగ్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి క్రెడిట్ అయింది శాలరీ. సో మనం బిల్లు నెంబర్ చూసుకోవచ్చు, 77923441 ఈ విధంగా అయితే రావడం జరిగింది. అలాగే ఏపీకి 4,000 కోట్ల రూపాయల నిధులు కూడా అందాయి. సో ఈ నిధులతోనే ఈరోజు రేపట్లో అయితే పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు అయితే
జంప్ చేసడానికి అవకాశం ఉంది. సో ఇదండి ఇవాల్టి వరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.